అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్ త్వరలో కాబట్టి సేమ్ టైం గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిపోయింది కాబట్టి ఒక సర్వే చేయించుకున్నారు. 3 సర్వేలు ఉన్నాయి మొత్తం. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత టీంతో చేసుకున్న సర్వే, 2 మహేష్ కుమార్ గౌడ్ చేసుకున్న సర్వే, 3వది సునీల్ కనుగోలు సర్వే. ఆల్మోస్ట్ సునీల్ కనుగోలు సర్వే అంటే అది అధిష్టానం చేసి ఉండొచ్చు, చేయించి ఉండొచ్చు, అధిష్టానం కోసం చేసిన సర్వే కావచ్చు. దాన్ని వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారో అది కూడా తెలుసు మనకందరికీ. కాబట్టి ఈ 3 సర్వేలు ఉన్నాయి. ఈ 3 సర్వేలు వచ్చింది ఏంటంటే దాదాపు 45% 40-45% నెగిటివ్, 40-45% మంది అసలు ముక్కిరుస్తున్నారు. అబ్బా ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు భరించాలి, అసలు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఊహించకపోవచ్చు ఆ సర్వే ద్వారా. అసలు ఆ సర్వే తర్వాతనే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మన రీసెంట్గా జనవరి 1 రోజు అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడేసిండు. ఆయన సర్వే ముందర పెట్టుకొని మాట్లాడిండు. అసలు ఆయన మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందో కూడా మనం చూసాం కదా. ఆయన మీదనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి పేరు మీద రేవంత్ రెడ్డి చూసి ఓడేయలేదు జనం. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టుకుంటున్నారు. ఓట్లు వేసినప్పుడేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని ఓటు జరిగింటే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్ట జనం అనేది అర్థమయ్యేది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా తెలియదు కాబట్టి ఓట్లు వేసేసిండ్రు ఆల్టర్నేటివ్ పార్టీగా. కానీ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మీదనే తీవ్రమైన వ్యతిరేకత. అసలు లోకల్ ఎమ్మెల్యేలను కొద్దిసేపు భరిస్తాం అనుకుంటారేమో కానీ అసలు ఈ గవర్నమెంట్ ఎట్లా భరించాలని అడుగుతున్నారు జనం. లోకల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడతలేరు. ఈ గవర్నమెంట్ని ఎట్లా భరించాలి? గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, అందరూ వస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ 30% జనం మాత్రమే 3 సర్వేలుగా కామన్గా ఉన్నది ఏంటంటే కేవలం 30% మాత్రమే సంవత్సరం అయింది కదా, సంవత్సరమే కదా అయింది, చూద్దాం ఇంకేమైనా చేస్తారేమో చూద్దాం, ఇప్పటికేం చేయలేదు వాళ్ళు అంటున్నమాట. ఈ 30%లో ఇంకా చేయలేదు, చేస్తారేమో చూద్దాం అనుకుంటున్న వాళ్ళు కేవలం 30% మాత్రమే మిగిలినరు. అంటే ఇంకా ఏమైనా చేస్తారేమో అని కొంచెం ఆశతో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా చేస్తే మారుతుందేమో, జనాల పర్సెప్షన్ మారుతుందేమో, జనాల ఒపీనియన్ మారుతుందేమో ప్రభుత్వం మీద అనుకుని చూస్తున్న వాళ్ళు 30%. ఈ 30%లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల కాంట్రాక్ట్లో, లేకపోతే మంత్రులు వెనుక తిరిగే వాళ్ళు, ఎమ్మెల్యేలు వెనుక తిరిగే వాళ్ళు, ఇంకా ఏది ఏమైనా మేము కాంగ్రెసే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా, రేవంత్ రెడ్డి ఉన్నా లేకపోయినా, ఇంకోరు వచ్చినా వాళ్ళు ఉన్నా లేకపోయినా, అసలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా ఇంకా మాది కాంగ్రెస్ ఫ్యామిలీ మాది కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిస్తే 30% లేకపోతే పోయిన గవర్నమెంట్ మీద ఉన్న నెగిటివ్తో ఉన్న వాళ్ళు, ఇంకా వాళ్ళ ఆ గవర్నమెంట్ బాధితులు కూడా అనుకోవచ్చు మనం ఎవరైనా ఉంటే. ఎందుకంటే లోకల్గా ఎమ్మెల్యేలు స్కీమ్స్ ఇప్పిన వాళ్ళు, లేకపోతే లోకల్గా ఎమ్మెల్యేలతో సరైన కమ్యూనికేషన్ లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా 30%లో ఉంటారు. ఈ 30% జనం మాత్రమే చేద్దాం చూద్దాం ఏం చేస్తారో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో, సంవత్సరం అయింది కదా ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా అని అంటున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 65-70%లో 40-45% మొత్తం జనమంతా కూడా రివర్స్ ఉన్నారు. మొత్తం రివర్స్. అసలు వీళ్ళను 4 సంవత్సరాలు ఎట్లా భరించాలి, 4 సంవత్సరాలు భరించాలన్నా ఇంకా మేము ఏమి ఇవ్వబోయినా సరే ఎట్లా భరించాలి, ఏమైనా దింపే ఛాన్స్ ఉందా, ఈయన దింపే ఛాన్స్ ఉందా, ఏమన్నా ఈయన దింపితే ఇంకో ఆయన ఎక్కిస్తారు కదా, మరి అప్పుడు అని అంటే కాదు అసలు ఈ ప్రభుత్వాన్ని దింపే ఛాన్స్ ఉందా, అవకాశం ఉందా అని అడుగుతున్నారు 30% జనం. ఈ గవర్నమెంట్నే మార్చేస్తే ఎట్లుంటుంది, అట్లా ఉంటుందా, మార్పించవచ్చా, లేకపోతే భరించాల్సిందేనా ఇంకా, అట్లాంటి వాళ్ళు 30% జనం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం ఈ 45% మిగతా ఈ 40-45% ఏంటంటే ఇంకా మేము ఇంకా ఆగాల్సిందే, ఒకటి చేసినాం, ఒక పని చేసినాం, ఓట్లు వేసినాం, డబ్బాలు పడ్డాయి ఓట్లు, ఇప్పుడు ఎట్లా దించలేం, ఇప్పుడు ఏం దించలేం కాబట్టి భరించాల్సిందే అనేవాళ్ళు 40-45%. అసలు దీంతో వ్యతిరేకతకు కారణం ఏంది? జనాలు ఈ వీళ్ళ సర్వేలే, ఇప్పుడు వాళ్ళు చూపించిన సర్వేలు, వీళ్ళు చూపించిన సర్వేలు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చూపించిన సర్వే అనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు చూపించిన సర్వేలో కాంగ్రెస్ ఇంకా తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ మంచిగా ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఆ పార్టీ. కానీ ఈ కాంగ్రెస్ సర్వేలు, కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న సర్వేలు కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా గుర్తించింది విషయాన్ని. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఇవన్నీ గుర్తించే వాళ్ళ మీద వీళ్ళ మీద పర్సనల్ అటాకులు చేస్తున్నారు తప్ప ఈ జనాల ఇష్యూస్లో ఏం పెడతలేరు సోషల్ మీడియాలో. పోలీస్ కేసులు తప్పవనుకో, పోలీస్ కేసులు సోషల్ మీడియాలో అగెనిస్ట్గా కేసులు పెడుతున్న మీద కేసులు పెడుతున్నారు. చాలా కేసులు ఉన్నాయి, చెప్తాను నేను. జైలుకు ఎక్కువ మంది రిమాండ్లు అవుతున్నారంట, ఇప్పటికీ రిమాండ్ అవుతున్న ఖైదీలు పెరిగిపోయారంట, అది చూద్దాం. కానీ ఇక్కడైతే
స్కీమ్స్ కోసం ఆశపడి ఎదురు చూసిన వాళ్ళు, స్కీమ్స్ కోసం ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది అనుకున్న వాళ్ళు 4000 వేసిండ్రు. 4000 ఇప్పుడు ఆ 4000 రూపాయలు పెన్షన్ రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇస్తే ఏంది ఇవ్వకపోతే ఎలక్షన్ ఉన్నాయా కాబట్టి ఎలక్షన్ ఒక 1 year 2 years ఉన్నాగా అప్పుడు వేస్తే అయిపోయి ఇదంతా మర్చిపోతారు కదా అనుకుంటున్నారు. కానీ ఒకసారి నెగిటివిటీ వచ్చిన తర్వాత మళ్ళీ పాజిటివిటీగా మారడం అనేది చాలా కష్టం అనేది చాలా క్లియర్, మనకంతా అర్థమవుతుంది. చూసినాం కదా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు రకరకాల ఆఫర్లు లేకపోతే లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పోయి కలవడం పలకరించడం అవసరమైతే పోల్ మేనేజ్మెంట్ అని చేసిన మారింది ఒపీనియన్ మారలే. కాబట్టి మీరు 3 years ఏం చేయకుండా ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకున్నానులే అప్పుడు 4000 ఇస్తే మళ్ళీ అందరు మా వైపే వస్తారు, ఆ రైతు భరోసా 12,000 ఇద్దాం ఇప్పుడు మళ్ళీ అప్పుడు 15,000 ఇస్తే వాళ్ళే వచ్చేస్తారులే, లేకపోతే అసలు రైతు భరోసాని ఇప్పుడు ఆపుదాం ఎలక్షన్ 2 years ఉన్నాక స్టార్ట్ చేద్దాం అప్పుడు ఇద్దాంలే, ఇవన్నీ మర్చిపోతారు జనాలు ఇచ్చినవి మర్చిపోతారు. మీరు ఏమైనా ఇచ్చినవి ఉంటాయి కదా, గవర్నమెంట్లో ఇచ్చిన స్కీమ్స్ ఉంటాయి కదా అవి మర్చిపోతారు, కానీ ఇయ్యని మాత్రం పక్కా గుర్తుపెట్టుకుంటారు. ప్లస్ కూల్చడాలు అక్కడెక్కడో మియాపూర్లో కూలిస్తే అక్కడెక్కడో ఉన్న హైతనార్లో ఏం సంబంధం, లేకపోతే అక్కడెక్కడో నల్గొండలో కూలిస్తే సూర్యాపేటలో కూలిస్తే అక్కడెక్కడో దేవరకొండ ఉన్న వాళ్ళకి ఏం సంబంధం, ఇక్కడున్న వనపర్తిలో ఏమో కూలిస్తే మామనార్లో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం అంటే జనాలు అన్నీ మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో కూల్చితే అసలు పేదలైన ఎందుకు కూలుస్తుండ్రు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారు. ఊళ్ళో పోతే రేవంత్ రెడ్డి ఎందుకు కూలుస్తున్నాడు, కట్టేటివి ఏం లేవు, పలానా కట్టినం అని చూపించడానికి ఏం లేదు, కానీ కూల్చడాలు మాత్రం స్టార్ట్ అయిపోయినాయి. మేము 9 నెలల్లో ఏం చేయలేం, సంవత్సరంలో ఏం చేస్తాం అని వీళ్ళు 9 నెలల్లో కూల్చడాలు మాత్రం మస్తు చేసినారు. అన్నీ కూల్చడాలే, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది కూల్చకుండా. అది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది, మీకు అందరు గుర్తుంటుంది ఆ వీడియో. అయ్యప్ప సొసైటీ ఇక్కడనే మాదాపూర్లో కూలుస్తుంటే అంతకుముందు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని కూల్చడాలు చేసింది, తర్వాత వాళ్ళతో కోర్టుకు స్టే తీసుకున్నారు. ఆ కూలుస్తుంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, అసలు అట్లా కూల్చొచ్చా, కూలుస్తారా, ఇంకా వేరే పరిష్కారమే లేదా, వాళ్ళకి ఇంతో అంత ఫైన్ వేయాలి వసూలు చేసుకోవాలి అంతేగాని కూలుస్తుందా గవర్నమెంట్ అన్నారు. వచ్చిన తర్వాత మొత్తం కూల్చడాలే, అక్కడ కూల్చిండ్రు ఇక్కడ కూల్చిండ్రు జిల్లాల్లో కూల్చిండ్రు మంచిర్యాలలో కూల్చిండ్రు రామగుండంలో కూల్చిండ్రు. ఇక సీఎంఏ రేవంత్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అనే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే ఉన్నాడు, రామగుండం ఎమ్మెల్యే ఆడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినవి అని చెప్పి కొంత జనాలకు సంబంధించినవి అవి ఇవి అన్నీ కూల్చి పాటించాడు, జేసీబీ పెట్టుడు కూలగొట్టించుడు. ఆ ఎమ్మెల్యే కూడా రామగుండం ఉన్నాడు, కట్టించేది ఉందా, కట్టించిండా ఇప్పటికీ ఏం కట్టియలేదు. ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏంది ఒక గుడికి మెట్టు కూడా కట్టించే పరిస్థితిలో లేడు. మెట్టు నేను అనేది స్టెప్, ఒక మెట్టు తక్కువ ఉందా మా గుడికి ఒక మెట్టు సిమెంట్ 4 టికెట్లు వేసి కట్టిపి అంటే అవి కూడా కట్టిపించేంత సత్తా దమ్ము లేని ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళతో ఏమీ లేదు. వాళ్ళకు గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు, వాళ్ళు కూడా సొంతంగా ఖర్చు పెట్టుకునే పొజిషన్లో లేరు, వాళ్ళంతా సంపాదించుకునే పనిలో ఉన్నారు. మనం చూస్తలేం ఆలేరు ఎమ్మెల్యే పిర్ల ఎలయ్య మొత్తం దందా అంతా వాళ్ళ పార్టీలో బయట పెట్టారు కదా. కాబట్టి ఇట్లా వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, జనం అంటున్నమాట గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎందుకంటారా గవర్నమెంట్ ఫెయిల్ అని ఎట్లా అంటారు, ఎవరు పరీక్ష పెట్టిండ్రు, ఎవరు మార్కులు వేసిండ్రు, ఎట్లా ఫెయిల్ అయిందంటే మనం ఇత్తనం వేస్తాం భూమిలో, ఇత్తనం వేసినాక 3వ రోజు మ్యాక్సిమం 4వ రోజు ఇంకొక మ్యాక్సిమం 5వ రోజు ఇత్తనం మొలకెత్తలేదనుకో ఆ ఇత్తనం ఫెయిల్ అయినట్టు. నువ్వు మళ్ళీ దున్నాలే, మళ్ళీ ఇత్తనాలు వేయాలి, ఆ సీజన్ పోతుంది. ఆ పంట ఫెయిల్ అయిందంట మనం, సీడ్ ఫెయిల్ అయిందంట మనం, సీడ్ ఫెయిల్ జనం అది మాట్లాడుకుంటున్నారు సీడ్ ఫెయిల్ అయిందని. ఏం సీడు, వీళ్ళ సీడ్ ఫెయిల్ అయిందంట. కాబట్టి ఈ సర్వే రిజల్ట్స్ ఇట్లున్నాయి. అందుకే బయట పెట్టకుండా ఆడాడ ఎమ్మెల్యేలతో మీరు నీ పరిస్థితి బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు, ఎమ్మెల్యేల పరిస్థితి కాదు అసలు గవర్నమెంట్ పరిస్థితే బాగలేదు జనాలలో. ఎమ్మెల్యేల పరిస్థితి తర్వాత, ఎమ్మెల్యేలను చూసి ఏం ఓట్లు వేయలే, ఆడ ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి ఏం ఓట్లు వేయలే, జస్ట్ అవతల ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి వీళ్ళకి ఓట్లు వేసారు అంతే. కానీ సంవత్సరానికే ఇంత నెగిటివ్ రిపోర్ట్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న చర్చ. ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా అదే, ఒకవేళ పొజిషన్ కనుక మంచిగా ఉంటే అసలు జనవరిలోనే లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకున్నారు. ఏదో ఒకటి చేసి ఆ సర్వే రిపోర్ట్ తెప్పించి కులగన్న సర్వే రిపోర్ట్ అవుతుందో పోతుందో కానీ తెప్పించేసి జనవరిలో ఎలక్షన్ పెడదాం అనుకున్నారు. తీరా చూస్తే జనవరి పోయింది, జనవరి సగం దాటిపోయినాము, ఇంకా దాటుతున్నాము, ఫిబ్రవరి మార్చిలో కూడా ఎలక్షన్ అవుతుందో కాదో తెలియదు. అట్లాంటి పొజిషన్ జనాల్లో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు జనాలకు పోతే నిజానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అధికార పార్టీకి ఫెచ్ అయి ఉంటాయి, అంటే పాజిటివ్గా ఉంటాయి. అయినా సరే భయం అవుతుంది అధికార పార్టీకి ఎలక్షన్ పెట్టాలంటే. లేకపోతే పోయిన సంవత్సరం జనవరి 31కి అయిపోయిన సర్పంచ్ ఎలక్షన్ ఇప్పటిదాకా పెట్టుకోలే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా అప్పుడే అయిపోయినాయి, ఇప్పటిదాకా పెట్టుకోలే. రేపు 26వ తారీఖు కార్పొరేషన్స్ అయిపోతున్నాయి, కార్పొరేషన్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అన్నీ అయిపోతున్నాయి.
ఏదో కానీ మొత్తానికైతే సర్వే రిపోర్ట్స్ ఏమీ బాగలేవు. అందుకే పెట్టిన 3 సర్వేలు 30 పరిశాన్ అని. రేవంత్ రెడ్డి చేపించిన సర్వే అట్లే ఉంది, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చేపించిన సర్వే అట్లే ఉంది, సునీల్ కనుగోలు చేసిన సర్వే కూడా అట్లే ఉంది. సునీల్ కనుగోలు ఏవో ఐడియాలు ఇస్తున్నాడు కానీ అవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నడుస్తాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు స్కీమ్స్ అమలు చేయకుండా జనాలను తీవ్రంగా హింసించి వాళ్ళని వేధించి ఇంకా మేము గొప్పగా చేస్తాం, మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, మీ నోట్లో అన్నం పెడతాం, మీరు అసలు కలుపుకోవాల్సిన అవసరం లేదు, మేమే కలిపి పెడతామంటే జనం అర్థం చేసుకోగలరు మీరు అన్నం ఎందుకు పెడుతున్నారు కాబట్టి ఎనీవే సర్వేల పరిశాన్ మాత్రం బాగున్నది. వాళ్ళ అధికారిక పేపర్లోనే రాసినారు కదా 26 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదు అని. 26 మంది ఎమ్మెల్యేలు కాదు, నాకు తెలిసి 65 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదు. రేవంత్ రెడ్డితో సహా. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేనే కదా కొడంగల్ ఆయన పరిస్థితి బాగలేదు. ఇప్పుడు కొడంగల్ ఆయన పరిస్థితి బాగలేదు. లగచర్ల ఇష్యూ అనే జరిగింది కదా, ఆడు ఇంకా భూములు గుంజుకుంటున్నారు మీద వాడి. లగచర్లలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి కొడంగల్లో. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి దౌర్జన్యం పెరిగిపోయింది, వాళ్ళ అనుచరుల దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, రౌడీజం నడుస్తుంది కొడంగల్లో. ఆయన పరిస్థితి బాగలేదు. ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు ఏంది, అందుకే 65 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.